గ్రేటర్ పరిధిలోని చెరువుల ఆక్రమణలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్ఎండీఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వేకు ఆదేశించింది. గ్రేటర్లోని చెరువుల విస్తీర్ణం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లను గుర్తించాలని స్పష్టం చేసింది సర్కార్. 3 నెలల్లో సర్వే పూర్తి చేయాలని ఇరిగేషన్, రెవెన్యూ శాఖలకు సూచించింది ప్రభుత్వం. సర్వే పూర్తయ్యాక చెరువుల వివరాలు హెచ్ఎండీఏ వెబ్సైట్లో పెట్టనుంది సర్కార్. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సదానందం అందిస్తారు. సదా, డీటెయిల్స్ ఏంటి? యశ్రవంతి, గ్రేటర్ వ్యాప్తంగా చెరువులపైన ప్రభుత్వం ఒక కీలక డిసిషన్ తీసుకుంది. సో మొత్తం హైదరాబాద్తో పాటు హెచ్ఎండిఏ పరిధిలో ఎన్ని చెరువులు ఉన్నాయి, చిన్న పెద్ద చెరువులు ఎన్ని ఉన్నాయి, వాటి డీటెయిల్స్ అన్నీ తీసుకొని వాటికి సంబంధించిన ఎఫ్టీఎల్ ఎన్ని ఎకరాలు ఉంది, సో ఎంత మేరకు ఉంది, సో బఫర్ జోన్ ఎంతవరకు వస్తుంది అనేది పూర్తి వివరాలను ఇటు సర్వే చేసి ఇటు ఇరిగేషన్ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్లు, 2 డిపార్ట్మెంట్లు కూడా కోఆర్డినేషన్ చేసుకుంటూ గ్రేటర్ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చెరువులను సర్వే చేయాలంటూ కూడా ఇటు ఇరిగేషన్ అండ్ రెవెన్యూ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. ఎందుకంటే రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఆ సిటీతో పాటు సిటీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి, అంటే హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి కొన్ని చెరువుల్లో ఇప్పటికే ఆ అధికారులు బఫర్ జోన్ అలాగే ఎఫ్టీఎల్లో మీరు ఇల్లు కట్టుకున్నారంటూ కూడా నోటీసులు ఇచ్చినప్పుడు సో వాళ్ళు ఆ నోటీసులను ఛాలెంజ్ చేస్తూ కూడా కోర్టులోకి వెళ్తున్నారు. ఎందుకంటే గతంలో మేము ఇక్కడ చెరువులు ఇక్కడ మేము ఇల్లు కట్టుకున్నప్పుడు కానీ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇది బఫర్ జోన్ అని కానీ ఎఫ్టీఎల్ అని కానీ తేల్చలేదు. సో అంత క్లారిటీ లేదు. సో ఏ చెరువుకు సంబంధించి గతంలో ఎన్ని ఎకరాలు ఉంది, సో దానిలో బఫర్ జోన్ ఎంత, ఎఫ్టీఎల్ ఎంత అనే దానిపైన పూర్తిగా కొన్ని చెరువులపైన క్లారిటీ లేదు. కాబట్టి వాటన్నిటిపైన ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ఆయా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లలో ఎవరైతే ఇల్లు కట్టుకున్నారో లేకపోతే కమర్షియల్ బిల్డింగ్స్ నిర్మించారో సో వాళ్లకు అఫీషియల్గా నోటీసులు ఇవ్వచ్చు అనే ఒక కాన్సెప్ట్ తోటి ప్రస్తుతానికైతే ప్రభుత్వం ఈ హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి అన్ని చెరువులను సర్వే చేయాలని కూడా డిసైడ్ అయింది. సో ఇప్పటికే హైదరాబాద్ జిల్లాలో మొత్తం 185 చెరువులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. దీంతోపాటు హెచ్ఎండిఏ పరిధిలో చిన్న పెద్ద కలిసి ఆల్మోస్ట్ 3500కు పైగా చెరువులు ఉన్నట్లు కూడా అధికారులు గుర్తించారు. సో వీటికి సంబంధించి ఆల్రెడీ హెచ్ఎండిఏ వెబ్సైట్లో hm.lake.in అనే వెబ్సైట్లో ఆ చెరువులకు సంబంధించిన ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ఆ చెరువుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కూడా ఉన్నాయి. కానీ అవి కూడా క్లియర్గా లేవు. అవి కూడా రీసెంట్గా చేసినటువంటి కొన్ని సర్వేల ద్వారా చేశారు. వాటిని కూడా ఛాలెంజ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళినప్పుడు సో వీటికి చుక్కెదురవుతుంది. కాబట్టి సో వాటిని కూడా రీవెరిఫై చేయాలి. అంటే మొత్తం హైదరాబాద్ జిల్లాతో పాటు హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అన్ని చెరువులను ఇరిగేషన్ అండ్ రెవెన్యూ శాఖ వీటన్నిటిని కూడా సర్వే చేయనుంది. మనం రీసెంట్గా చూస్తే ఇటు దుర్గం చెరువు సంబంధించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది దుర్గం చెరువులో వీళ్ళు నివాసాలు కట్టుకున్నారు, బఫర్ జోన్లో నివాసాలు కట్టుకున్నారని షేర్నిగంపల్లి ఎంఆర్ఓ నుంచి వాళ్ళకు నోటీసులు వెళ్ళినప్పుడు వాళ్ళు వాటిని ఛాలెంజ్ చేస్తూ కూడా హైకోర్టుకు వెళ్ళారు. సో గతంలో మేము 1999, 2002 ఆ టైంలో మేము ఇక్కడ ఇల్లు కట్టుకున్నప్పుడు ఇక్కడ దుర్గం చెరువుకు సంబంధించి కేవలం ఎఫ్టీఎల్ 65 ఎకరాలు మాత్రమే అన్నారు. సో అప్పుడు వెబ్సైట్లో కూడా గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం అప్పుడు 65 ఎకరాలు మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు అధికారులు, రెవెన్యూ అధికారులు ఇప్పుడు వచ్చి ఇది 105 ఎకరాలు ఉంది, దీని ఎఫ్టీఎల్ అంతా కూడా 105 ఎకరాలు, మేము ఎఫ్టీఎల్లో ఇల్లు కట్టుకున్నామంటూ ఇప్పుడు హెచ్ఎండిఏ వెబ్సైట్లో ఒక పీడిఎఫ్ పెట్టేసి దాన్ని ఓపెన్ చేసి చూస్తే 105 ఎకరాలు చూపిస్తుంది. కాబట్టి దీన్ని సవాల్ చేస్తూ కూడా హైకోర్టుకి వెళ్ళినప్పుడు హైకోర్టు కూడా వాళ్ళకు స్టే ఇచ్చింది. సో దీనిపైన మీరు పూర్తిగా ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయండి అని హైకోర్టు కూడా చెప్పింది. సో ఏ చెరువుకు సంబంధించి ఎంత ఎఫ్టీఎల్ ఉంది, గతంలో ఈ చెరువు ఎంత ఉండే, ఇప్పుడు ఎంతవరకు ఆక్రమణకు గురైంది, దానిలో ఎఫ్టీఎల్ ఎంత, బఫర్ జోన్ ఎంత అనేది మీరు ఒక క్లారిటీగా రండి అంటూ కూడా హైకోర్టు చెప్పింది. సో రీసెంట్గా ఈ హైడ్రా కూల్చివేతల పైన విచారణ జరిగినప్పుడు కూడా హైకోర్టు అదే అడిగింది. సో ఇప్పటి వరకు మీరు హెచ్ఎండిఏలో ఉన్నటువంటి అన్ని చెరువులకు సంబంధించి ఒక పూర్తిగా క్లియర్ కట్గా ఎంత ఎఫ్టీఎల్, గతంలో చెరువు ఎన్ని ఎకరాలు ఉండే, ఇప్పుడు ఎంత మేర కబ్జా అయింది అనేది పూర్తిగా ఒక క్లియర్ కట్ నోటిఫికేషన్ ఇచ్చారని కూడా అడిగింది. సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ఒక క్లారిటీ పిక్చర్ రావడానికి ప్రస్తుతానికైతే ప్రభుత్వం ముందుకెళ్తుంది. సో దీనిలో భాగంగానే అటు ఇరిగేషన్ అండ్ రెవెన్యూ అధికారులు ఇద్దరు కోఆర్డినేషన్ తోటి అన్ని చెరువులను సర్వే చేసి గతంలో చెరువు ఎంతుండే, సో ఇప్పుడు ఎంత మేరకు ఉంది, దాని పూర్తిగా ఎఫ్టీఎల్ ఎన్ని ఎకరాలు ఉంటుంది, అలాగే తర్వాత బఫర్ జోన్ ఎంతవరకు వస్తుంది అనేది క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ను 3 నెలల్లో మొత్తం సర్వే పూర్తి చేసి గవర్నమెంట్కి ఒక రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా గవర్నమెంట్ ఈ 2 శాఖలను ఆదేశించింది. సో దాని ప్రకారం ఫ్యూచర్లో నెక్స్ట్ నోటీసులు ఇవ్వడమైనా లేకపోతే కూల్చివేతలు చేపట్టడమైనా లేకపోతే చెరువులు సుందరీకరించడమైనా సో ఈ రిపోర్టు ప్రకారం ముందుకెళ్లే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శ్రవంతి.